హాయ్ అందరికీ. జాతర అయితే అయిపోయింది. జాతర ముందు ఎట్లా మనం పూజిస్తామో దేవుని జాతర తర్వాత వారం తర్వాత నెలవారం అయితే పక్కా చేస్తారన్నమాట. అంతేకాకుండా జాతరలు కూడా అదే నెలవారం అయితే పక్కా చేస్తారు. ఇక్కడ కూడా అంతే, మా ఇంట్లో కూడా నేనైతే నెలవారం అయితే చేసుకున్నాం. ఈ కొంతమంది ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది అక్కడికి వెళ్తారు, కొంతమంది మనకు జాతర పోవాలంటే చాలా దూరం కాబట్టి మన ఇంట్లోనే అయితే మనం అయితే నెలవారం అయితే చేస్తాం అనమాట. చూస్తున్నా దేవునికి ప్రతి ఒక్కటి అయితే పెట్టినాం అనమాట. అంతేకాకుండా దేవునికి బియ్యం, అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మీరు చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు, అంతేగా దేవునికి వీళ్ళు అయితే పూజించినాం అనమాట. తల్లికి కావాల్సిన ప్రతి ఒక్కటైతే పెడతారనమాట. ఇక్కడ మేడారం జాతర అంట మీ అందరికి తెలుసు. దేవునికి ఏమేమి కావాలి, అంతేకాకుండా దేవుని ముఖ్యమైన ఏమేమిటి అనేది ప్రతి ఒక్కటైతే పెడతారనమాట. మళ్ళీ అంతేకాకుండా కోడిని అయితే పక్కకు కోయాలి. సో మేమైతే కోడిని కూడా వస్తున్నాం అన్నమాట నెలవారానికి. సో మీరు ఎలా చేసారో మన వీడియోకి అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చాలా లేట్ అయింది నేను అప్లోడ్ చేయడానికి. మన ఛానల్లో అసలు యాక్చువల్గా ఎప్పుడో అప్లోడ్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఎప్పుడో అయిపోయింది కదా నెలవారం అని. కాకపోతే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో అదొక్కటే నన్ను క్షమించండి. నేను మ్యాక్స్ నాకు ట్రై చేస్తున్నా తొందర అప్లోడ్ చేయడానికి, కానీ నాకైతే టైం అస్సలు ఉండట్లేదు. సో అందుకే లేట్ అయిందనమాట. ఇక చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టి, అంతేకాకుండా దేవునికి కావాల్సిన నైవేద్యం, అంతేకాకుండా మన 2 కొబ్బరికాయలు అయితే కొట్టాలన్నమాట. సమ్మక్క కోటి, సారక్క కోటి అయితే కొట్టాలి. అంతేకాకుండా దేవునికి ప్రతి ఒక్క నైవేద్యం అయితే మర్చిపోకుండా అన్ని నైవేద్యాలు అయితే మేమైతే పెట్టినమాట. ఇక మేమైతే పెట్టి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత చల్లగా అందరం బాగుంటే, మేము అందరం బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రాండ్ చేద్దామని నేనైతే మళ్ళీ చేద్దామని మేమైతే మొక్కినా అనమాట. సో మా కన్నయ్య కూడా అయితే లాస్ట్కి అయితే మొక్కిన అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.